ఇచ్చినటువంటి మిషన్ లోనే సబ్ మిషన్స్ కొన్ని చిన్న చిన్నవి పెట్టుకుంటూ ఉంటారు. అందులో కొంతమంది కేవలము మా చర్చికి కొంతమందిని తీసుకొని వస్తే సరిపోతుంది అని అనుకుంటారు. కొంతమందికి బట్టలు ఇస్తే సరిపోతుంది అని అనుకుంటారు. వాళ్ళకి చలిగా ఉంది, వాళ్ళకి బట్టలు ఇచ్చాను, నేను ఆ మిషన్లో ఒక చిన్న పాలిభాగస్తుడిని. కొందరు బోర్లు వేయించడం అని అనుకుంటారు, కొందరు చర్చిలు కట్టించడం అని అనుకుంటారు, కొందరు భోజనాలు పెట్టి సో ఈ లార్జర్ కాంటెక్స్ట్లో నుంచి కూడా చిన్న సబ్ కాంటెక్స్ట్లు ప్రజలు తీసుకుంటూ ఉంటారు. దాన్ని ఆపటానికి దాని తప్పు అని చెప్పడానికి నా ఉద్దేశం కాకపోయినప్పటికీ నేను చెప్పాలనుకున్నది ఏమిటి అని అంటే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే యేసుక్రీస్తు వచ్చినటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యం ఒకటి ఉంది. ప్రధానమైన ఒక బ్రాడ్ స్పెక్ట్రమ్ లేకపోతే ఒక విజన్ ఉంది, ఒక దర్శనం ఉంది. ఆ దర్శనాన్ని చేరుకోవటం కోసమే ఈ మిషన్ లేకపోతే ఈ పద్ధతి లేకపోతే ఈ ప్రణాళిక అన్నది మనకు దేవుడు వేసి ఉంచాడు. ఒక ప్రణాళికాబద్ధంగా దర్శనం వైపుకు ఆ దర్శనము చూసిన వ్యక్తి తన సహచరులతో కలిసి ప్రయాణించేటటువంటి ఈ మార్గాన్నే మిషన్ అని కూడా పిలవచ్చు. లేకపోతే ఒక వారి జీవనానికి, వారు బ్రతికుండటానికి ప్రధానమైన కారణమే అది అని చెప్పచ్చు. ఉదాహరణకు ఒక మైక్ ఉండాల్సినటువంటి లక్షణం ఏమిటి అని అంటే, మాట్లాడితే ఆ తరంగాలను మ్యాగ్నిఫై చేసి అవతలికి పంపించగలగాలి. ఆ మానవుల యొక్క ఆయన ఇచ్చినటువంటి పరిపాలన కారణం చేత, వారు తీసుకున్న నిర్ణయం కారణం చేత సకల సృష్టి వారితో కలిసి దేవునికి దూరం అయిపోయినప్పుడు ఆయన యొక్క ప్రణాళిక, ఇప్పుడు ఆయన యొక్క మిషన్ ఏమిటి అని అంటే, యేసుక్రీస్తు అనేటటువంటి నిజమైన మానవుడిని 100% హ్యూమన్ బీయింగ్ 100% హ్యూమన్ బీయింగ్, ఎలా అయితే ఆదాము 100% మానవుడో అలాగే 100% మానవుడిగా ఆయన ఈ లోకానికి రావటం. అంత మాత్రమే కాదు, ఆ మానవత్వాన్ని ధరించుకొని వచ్చాడు కాబట్టి 100% దేవుడు మానవుడిగా నిత్యత్వమును మానవత్వములోనికి లేకపోతే నిత్యత్వమును మరియు మానవత్వమును ఒక చోట పట్టుకోగలిగినటువంటి ఒక మిషన్, లేకపోతే కరప్టబుల్ ప్రపంచాన్ని నశించిపోయే ప్రపంచాన్ని తిరిగి దేవుని సన్నిధిలోనికి నశించిపోకుండా చేసే, లేకపోతే ప్రక్షాళన చేసి నిత్యము ఉండేటటువంటి రాజ్యముగా చేసే మిషన్ను ఆయన తీసుకున్నారు. ఆ విషయమే మనకు యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో కనిపిస్తుంది. ఆయన రాజ్యము చేయటానికి వచ్చాడని. 9వ అధ్యాయం 6వ వచనంలో కనుక మనం చూస్తే, ఇది మొదలుకొని మితి లేకుండా దాని వృద్ధి క్షేమమును కలుగును, నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడు. ఆయన రావటానికి గల కారణము, మనుష్య కుమారుడు అనుగ్రహించబడడానికి గల కారణము తన భుజము మీద రాజ్యభారం ఉండటం. ఆయన భుజము మీద రాజ్యభారం ఉండి ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి